హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనకి ఒక మేడం గారు ఈరోజు శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ మీద వర్క్ చేయమని ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి పట్టు శారీ అండి. కలర్ అనేది ఇలా ఉంది, పింక్ షేడు, గ్రీన్ కలర్ బార్డరు, గోల్డ్ వచ్చిందనమాట. మొత్తం చాలా బాగుంది, షైన్ మంచి షైన్ ఉందన్నమాట శారీ. ఈ శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ మీదే వర్క్ వేయమన్నారు. అయితే మనకి కస్టమర్ ఒక శారీ తీసుకొచ్చి ఇచ్చి వర్క్ వేయమనంటే దాని వెనకాల మనం ఎంత కష్టపడాలి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. మిషనే కదా వేసేది ఏముందని మీరు అనుకోవచ్చు, అలా ఏం కాదండి. దాని వెనకాల మా కష్టం కూడా చాలా ఉంటుంది. అయితే అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. మనకి కస్టమరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్కి ఈ బ్లౌజ్ పీస్ అనేది సెట్ అవుతుందా కాదా చూసుకోవాలి. నెక్స్ట్ అది సెట్ అవ్వకపోతే ఆఫర్ తీసుకోవాలి, మనమే వెళ్ళి తీసుకోవాలి, కస్టమర్ని కన్విన్స్ చేయాలి. ఇది వర్క్కి యూజ్ అవ్వదండి, ఆఫర్ అనేది తీసుకొని వేస్తానని కన్విన్స్ చేసి ఆఫర్ తీసుకొచ్చి వేయాలి. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్స్ 1, 2, 3 కలర్స్ ఉన్నాయనుకోండి, ఒక్క కలర్ అందుట్లో మనకి మ్యాచ్ అవ్వకపోయినా శారీలో ఉన్న కలర్స్తో మళ్ళీ శారీని తీసుకెళ్ళి షాప్లో థ్రెడ్ అనేది తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ కస్టమరు మన దగ్గర ఉన్న డిజైన్ ఏమంటే పర్లేదు, లేదు వాళ్ళు ఏదైనా షేర్ చేసి మాకు ఈ డిజైనే కావాలి అని అన్నారనుకోండి, ఆ డిజైన్ మన దగ్గర ఉందో లేదో చూసుకోవాలి. లేకపోతే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోవాలి. ఒక్కోసారి వెబ్సైట్స్ బిజీగా ఉంటాయి అన్నమాట, తొందరగా డౌన్లోడ్ కావు. పేమెంట్ పెట్టి కూడా మనం కొంచెం టైం అనేది ఉండాలన్నమాట. కొంచెం టైం ఉన్న తర్వాత డౌన్లోడ్ అయితే అప్పుడు మనం పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోవాలి. మనకి కస్టమర్ ఒక 2-3 డేస్ టైం ఇస్తే పర్లేదు, చిన్నగా ఇవన్నీ చేసుకోవచ్చు. లేదు మార్నింగ్ ఇచ్చేసి ఈవినింగ్ కల్లా కావాలండి, లేకపోతే నేను రేపు మార్నింగ్ ఊరు వెళ్తానండి ఇవ్వండి అని అంటే అప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందంటే ఇంకా అది చెప్పలేము. వేరే పని మీద మనసు అనేది కుదరదు. ముందు మాట వస్తుందేమో కస్టమర్ నుంచి, తీసుకున్నాం వేసిస్తానని అనే భయం ప్రతి నిమిషం ఉంటూనే ఉంటుంది. థ్రెడ్స్ తెచ్చుకొని ఆఫర్ తెచ్చుకొని ఇప్పుడు డిజైన్ చూసుకొని నెక్స్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఫ్రేమ్ ఫిట్ చేసుకొని ఇప్పుడు మనం మిషన్ దగ్గరికి వెళ్తాం. మిషన్ దగ్గరికి వెళ్ళి డిజైన్ ఓకే చేసుకొని మనం దాంట్లో కలర్లు అనేవి సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి సెట్టింగ్ అనేది జరిగిందంటే ఒక పార్ట్ అయిపోయాక అయ్యో ఈ కలర్ ఇక్కడ కాకుండా వేరే చోట పెట్టినట్టయితే భలే ఉండేదే అనుకోవటానికి లేదు. అందుకనే 1-2 సార్లు చూసుకొని మనం కలర్లు అనేవి సెట్ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలా వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కోసారి థ్రెడ్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది అన్నమాట. దగ్గరుండి ఆ థ్రెడ్ బ్రేకింగ్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రీజింగ్ పేపర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఫ్రీజింగ్ పేపర్ రిమూవ్ చేసుకున్న తర్వాత థ్రెడ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి. చిన్న చిన్న థ్రెడ్స్ నీట్గా చాలా జాగ్రత్తగా వర్క్కి ఏమీ ఇబ్బంది లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ అంటించాలి. టైం ఉంటే పర్లేదు మనమే అంటించేసి తర్వాత కస్టమర్స్కి ఇవ్వచ్చు. లేదు మన దగ్గర టైం లేదనుకోండి, నేనేం చేస్తానంటే వాళ్ళని ఒప్పించి ఒక చిన్న స్టోన్స్ అనేవి ఒక చిన్న పార్సిల్ చేసి వాళ్ళకి ఇచ్చి మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత ఇవనేవి అంటించుకోండి అని కస్టమర్ని రిక్వెస్ట్ చేస్తానన్నమాట. వాళ్ళు ఓకే అంటే పర్లేదు. అయితే ఇలా ఇంత కష్టం అనేది ఉంటుందన్నమాట. ఒక డిజైను మనం చేసి కస్టమర్స్కి ఇవ్వడానికి ఇదండి. నేనే కాదు, ఏ కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళైనా ఇంత కష్టం అనేది పడవలసి ఉంటుంది. అది ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమంది కంప్యూటర్ వర్క్ అనేది వేస్తున్నారు, ఎంతమంది ఇంతగా కష్టపడుతున్నారు అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. నేను కామెంట్స్ చూస్తూ ఉంటాను, రిప్లై కూడా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి.